హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ డివాప్స్ అనే టూల్ నేర్చుకున్నాం. సో దాని మీద ఫ్రెషర్ జాబ్స్ పెట్టమని. సో నార్మల్గా అయితే డివాప్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ జాబ్సే మనకి పడుతూ ఉంటాయి. సో ఫస్ట్ టైం వచ్చేసరికి జూనియర్ డివాప్స్ ఇంజనీర్ అని మోటరోలా కంపెనీ నుంచి జస్ట్ 3 days అగో పోస్ట్ అయింది గైస్. మీరు స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసరికి మనకి బెంగళూరు లొకేషన్ అయితే ఉందన్నమాట. సో లాస్ట్ 3 days అగో అని అయితే ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో అఫీషియల్ ఈ మోటరోలా కంపెనీ వాళ్ళ వర్క్డే పోర్టల్లో అయితే రిలీజ్ అయిందనమాట ఈ జూనియర్ డివాప్స్ ఇంజనీర్ రోల్. సో ఈ రోల్ మీకు అప్లై చేసుకోవాలనుకుంటే బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వాళ్ళు, ఫ్రెషర్స్ అందరూ ఎలిజిబుల్ అనమాట. సో ఈ రోల్కి వచ్చేసరికి మీకు డివాప్స్ అనేది వచ్చి ఉంటే సో అప్లై చేసుకోండి. వాటితో పాటు డోకర్, క్యూబర్నెట్ అనేవి కూడా ఉంటాయి కదా. సో అవి కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. మీరు టాప్లో కూడా చూసుకోవచ్చు. సో మై వర్క్ డే జాబ్స్.com. సో మోటరోలా కంపెనీ నుంచి సో రిలీజ్ అయిందనమాట ఈ ఫ్రెషర్ రిక్రూట్మెంట్. అది కూడా సో డివాప్స్ ఇంజనీర్ ఫ్రెషర్ రోల్ గైస్. సో ఇక్కడంతా కూడా కంపెనీ గురించి అయితే ఉంటుందన్నమాట, కంపెనీ ఓవర్వ్యూ. నెక్స్ట్ వచ్చేసరికి సో జాబ్ డిస్క్రిప్షన్. వన్స్ మీరు సెలెక్ట్ అయితే సో ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి డివాప్స్ అంటేనే డాకర్, క్యూబర్నెట్స్ ఇవి కూడా ఉంటాయి కదా. సో వీటి మీద అయితే మీరు వర్క్ చేస్తారనమాట. సో క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కంప్యూటర్ స్ట్రీమ్స్ వాళ్ళు అనమాట. సో మీకు పైథాన్ ఇవి కూడా, లినక్స్, విండోస్ వీటి మీద కూడా మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. సో ఇది గైస్ స్టూడెంట్ నోటిఫికేషన్ వచ్చేసరికి మీరు అప్లై చేయడానికి డిస్క్రిప్షన్లో డైరెక్ట్ అప్లై లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ టాప్లో మనకి ఎల్లో కలర్లో సో ఇక్కడ అప్లై బటన్ అయితే ఉంది కదా. సో ఇది క్లిక్ చేసి అయితే మీరు అప్లై చేసుకోవాలన్నమాట. సేమ్ పేజ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయగానే నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో ఆ పేజే మీకు కనిపిస్తుంది. సో ఈ అప్లై బటన్ అనేది క్లిక్ చేసిన తర్వాత సో మీకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్, అప్లై మాన్యువల్లీ. సో నెక్స్ట్ అప్లై మాన్యువల్లీ క్లిక్ చేసి సో మీ రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేసి ఇక్కడ అప్లై చేయొచ్చు అనమాట. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ప్రతి డీటెయిల్ కూడా మీరు మాన్యువల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్. హాఫ్ ఆఫ్ ద డీటెయిల్స్ మన రెజ్యూమ్ అప్లోడ్ చేయగానే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఫస్ట్ ఆప్షన్ ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మనకు వచ్చేసరికి క్రెడెన్షియల్స్ అనేవి అడుగుతుంది. ప్రీవియస్ ఈ మోటరోలా కంపెనీకి ఏదైనా జాబ్కి మీరు అప్లై చేస్తుంటే సో ఆ క్రెడెన్షియల్స్ అనేవి ఇవ్వచ్చు. సో లేదు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాం అనుకుంటే ఒక లాగిన్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇందులో వచ్చేసరికి ఇలా ఫస్ట్ ఓపెన్ అవ్వగానే ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ అవ్వమని అడుగుతుంది. సో ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళకి సో ఈ క్రెడెన్షియల్స్ అనేవి ఉండవు కాబట్టి క్రియేట్ అకౌంట్ అనేది డౌన్లో అయితే ఉంటుంది సైన్ ఇన్ బటన్ కింద. సో అదైతే క్లిక్ చేసి మీరు ఒక అకౌంట్ అనేది ఇందులో అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, మళ్ళీ ఆ పాస్వర్డ్ని రీఎంటర్ చేసి సో ఇక్కడ ఐ అగ్రీ అనేది చెక్ బాక్స్ ఉంటుంది, అది క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయగానే మీకు ఒక అకౌంట్ అనేది సో ఈ మోటరోలా కెరీర్ వెబ్సైట్లో క్రియేట్ అవుతుంది. సో తర్వాత సైన్ ఇన్ అయ్యి మీ క్రెడెన్షియల్స్ ఏవైతే ఇచ్చారో సో ఆ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో ఇది గైస్ స్టూడెంట్ నోటిఫికేషన్. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే సో చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మనకి డివాప్స్ మీద సో ఫ్రెషర్ జాబ్స్ రేర్గా పడుతూ ఉంటాయి. సో ఎవరైతే డివాప్స్ నేర్చుకున్నారో మంచి అవకాశం అనమాట, అసలు మిస్ చేసుకోకండి. సో త్వరగా అయితే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.